తాజాగా మనం తీసుకున్నట్టయితే జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ చేసినటువంటి వ్యాఖ్యలు పీఓకేని లైన్ ఆఫ్ కంట్రోల్ని అంతర్జాతీయ సరిహద్దుగా నిర్ణయం చేస్తే పీఓకే వాళ్ళకి ఇచ్చేస్తే మనం అంతా శాంతియుతంగా ఉంటుంది, అందరూ శాంతిగా బతకొచ్చు, ఉగ్రవాదులు అందరూ శాంతి మంత్రం పఠించవచ్చు అనుకుంటూ ఆయన దేనికోసమైతే మనం ఇంత పోరాటం చేస్తున్నామో దానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది యాక్చువల్గా మనం ఈరోజు రాజీవ్ సర్దేశాయ్ బయటపడ్డాడు. కానీ మన దేశం స్వతంత్రం 1947లో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇది ఆల్మోస్ట్ ఇదే విధానం అవలంబించామండి. దాన్ని ఏమంటారంటే దాన్ని బుజ్జిగించడం అంటారో లేకపోతే మంచితనం ఎక్కువైపోయిందంటారో తెలియదు. కానీ 47లో దేశం స్వాతంత్రం వచ్చే సమయంలో విడిపోతున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన భూమి కంటే ఎక్కువ ఇచ్చాం, వాళ్ళకి ఇవ్వాల్సిన నీళ్ళ కంటే ఎక్కువ ఇచ్చాం, వాళ్ళకి అవసరం ఇవ్వక్కర్లేని కంటే నిధులే 55 కోట్లు అంతా ఎక్స్ట్రా ఇచ్చాం. తర్వాత ఈ ఐడబ్ల్యూటీ వాటర్ ట్రీట్మెంట్ అప్పుడు, అదే వాటర్ పంపకాలప్పుడు, ఇండస్ట్రీటీ అప్పుడు వాళ్ళకి 80% నీళ్లు, మనకి 20% నీళ్లు ఒప్పందాలు జరిగాయి. ఇవన్నీ ఎందుకు చేసామంటే దేశం విడిపోయింది, వాళ్ళు శాంతిగా ఉంటారు, వాళ్ళు అభివృద్ధి చెందుతారు, మనం అభివృద్ధి చెందుదాం. మనది పెద్ద దేశం, అది చిన్న దేశం. అప్పటి పాలకులు అట్లాగా ఆలోచించడం తప్పు లేదు. ఫ్రిక్షన్ లేకుండా వాళ్ళ మటుకు వాళ్ళకి వేరే దేశం కావాలన్నారు, వెళ్ళిపోయారు. ఇంక వాళ్ళకి మనకి సంబంధం లేదు, వాళ్ళ మటుకు వాళ్ళు బతుకుతారు. చిన్న దేశం కాబట్టి మనం వాళ్ళకి కొద్ది కన్సెషన్స్ ఇద్దాం అన్నీ వాళ్ళకి అప్పుడు ఉన్న కూర్చున్న పెద్దలు పాలకులు ఆ టైంలోని నిర్ణయాలు తీసుకున్నారు. కంపేరిటివ్గా మనం కంపేర్ చేస్తే మనకంటే వాళ్ళకి దక్కవలసిన దానికంటే పాకిస్తాన్కి అన్ని 47-48లో దక్కాయి. అయినా సరే ఏం చేస్తారు వాళ్ళు, అది గుర్తించకుండా 48లో వెంటనే మన కాశ్మీర్ మీద దాడి చేస్తారు. ఇలా స్వాతంత్రం వచ్చిందో స్వాతంత్రం వచ్చింది ఇలా దాడి చేశారు. అప్పుడు నెహ్రూ గారు మళ్ళీ యుఎన్కి వెళ్ళడం, అక్కడ అయితే అప్పటి నుంచి ఈ రోజు దాకా. విచిత్రం ఏంటంటే ఆ రోజు కాశ్మీర్ మీద దాడి చేసినప్పుడు వాళ్ళు మన యాక్చువల్గా ఎప్పుడైతే మనకి రాజుగారు మనకి పూర్తిగా కాశ్మీర్ భారత్లో వెళ్ళిన ఉన్నారో అక్కడితో ఆ సమస్య పరిష్కారం అయిపోయినట్టుగా అంతర్జాతీయ దీని ప్రకారంగా మరొక తగు లేదు ఆ విషయంలో. కానీ పాకిస్తాన్ ఏం చేసింది, బలవంతంగా మన మీద దండయాత్ర చేసి కొంత భూభాగం స్వాధీనం చేసుకుంది. దానికి హక్కు లేదు, ఆ భూభాగం మీద హక్కు లేదు. దాడి చేసి మన యుఎన్కి వెళ్ళడం వల్ల ఏమైంది, ఆ భూభాగం దాని దగ్గర ఉండిపోయింది. మనం మళ్ళీ వెనక్కి తెచ్చుకొని దాడి చేసి వెనక్కి తెచ్చుకుంటే అప్పుడే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. కానీ మనం దాడి చేసి వెనక్కి తెచ్చుకోకపోవడం వల్ల భూభాగం దాని కంట్రోల్లో ఉండిపోయింది. ఇప్పటికీ అక్కడి నుంచి మనకి తీవ్రవాదాలు పంపిస్తుంది, ఇప్పటికీ ఆ సమస్య ఉంది. అప్పుడు అయిపోయింది. 48 అప్పుడు మళ్ళీ అగ్రిమెంట్ చేసుకున్నారు, అయిపోయింది. మళ్ళీ 65లో ఎలాగైనా 24 ప్రతిసారి దాని స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎట్లాగైనా కాశ్మీర్ని అది సాధించాలి. 65లో అయింది. 65లో కూడా పాకిస్తాన్ ఇంకా అప్పుడు నేను కొత్తగా తెలుసుకున్నది ఏంటంటే 65, 63, 65 ఆ ప్రాంతాల్లో దాడి మళ్ళీ జరిగినప్పుడు మన ప్రాంతాలు కొన్ని యూరీ సెక్టర్లో కొన్ని ప్రాంతాలు కూడా పాకిస్తాన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారని తాజాగా వికీలీక్స్ బయటపెట్టింది. ఏంటి బయటపెట్టిందంటే పాకిస్తాన్లో అప్పుడున్న అంబాసిడరు అమెరికాకి విదేశీ విభాగానికి రాసిన కేబుల్స్ బయటకు వచ్చాయి. దాని ప్రకారంగా అప్పట్లో స్వరణ్ సింగ్ గారు మన విదేశాంగ మంత్రి, ఆయన పాకిస్తాన్లో చర్చలు జరిగినప్పుడు ఇదొక టాపిక్ వచ్చింది. పాకిస్తాన్ తోటి ఇంకా సూర్భావవాతనం మెయింటైన్ చేయాలంటే యూరీని ఇంకేదో పక్కన ప్రదేశం ఉంది, అవి కూడా పాకిస్తాన్కి ఇవ్వడానికి ఒప్పుకున్నారు సూత్రప్రాయంగా. అంటే అంతలాగా మనం కన్సెషన్ కూడా పాకిస్తాన్ గురించి ఇవ్వడానికి అది అయిపోయింది. 1971 యుద్ధం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటో తెలియదు, కానీ అన్నీ మనం పాకిస్తాన్కి అనుకూలంగా చేసాం. పట్టుకుని 93,000 మంది సైనికులను వెనక్కి ఇచ్చేసాం. రమారు 15,000 కిలోమీటర్లకు పైగా భూమి వాళ్ళది ఆక్రమించాం, అది వెనక్కి ఇచ్చేసాం. కానీ విచిత్రంగా ఏంటంటే మనకు 54 మంది సైనికులు వాళ్ళు దీంట్లో పాకిస్తాన్లో ఉండిపోయారు, వాళ్ళు వెనక్కి తెచ్చుకోలేకపోయారు. సో ఇక్కడ జరిగింది ఏంటి, ప్రతిసారి మనం పాకిస్తాన్ కన్సెషన్ ఇస్తూనే ఉన్నాము, మన మీద వాళ్ళు దాడి చేస్తూనే ఉన్నారు. ఎందుకో మనకు ఆ సాఫ్ట్ కార్నర్ ఏర్పడిపోయింది. ఆ 71 టైంలో మనకి పాకిస్తాన్ మీద పై చేయి లభించినప్పటికీ కూడా పీఓకే ప్రస్తావన రాలేదండి, తీసుకోలేదండి. అదే ఇప్పటికీ చాలామంది రక్షణ రంగ నిపుణులు కానీ రాజకీయ ఇది కానీ అది మంచి అవకాశం. అట్లీస్ట్ మనకు కొన్ని వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయండి, చికెన్ నెక్ లాంటివి కొన్ని వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయి. సో బంగ్లాదేశ్ తోటి మనం బార్డర్ చర్చలు జరుపుతున్నప్పుడు అట్లీస్ట్ ఇటుపక్క బెంగాల్ సైడ్ కొంత ప్రాంతం ఇచ్చి ఆ చికెన్ నెక్ ప్రాంతాన్ని కొంచెం వెడల్పుగా ఎక్కువ ప్రాంతం ఆక్యుపై చేయడం అటువంటివి ఏమైనా ఒప్పందాలు చేస్తుంటే బంగ్లాదేశ్ తోటి మనకి ఎంత పెద్ద విశాలమైన బార్డర్ వచ్చే అవకాశం, ఇంత పొడగైన బార్డర్ వచ్చే అవసరం ఉండేది కాదండి. మన సెక్యూరిటీ కూడా చాలా బాగుండేది. మరి అప్పుడు పరిస్థితులు ఏంటో మనకు తెలియవు. ఆ రోజు పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఈ సాఫ్ట్ కార్నర్ వల్ల ఏమైందంటే ప్రభుత్వానికి, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న సాఫ్ట్ కార్నర్ వల్ల ఏమైంది, సాధారణంగా ఆఫీసర్లు, అధికారులు, తర్వాత మీడియా వాళ్ళు, వీళ్ళకు కూడా మరి ఆ సాఫ్ట్ కార్నర్ ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ చేయడం, మద్దతు ఇవ్వడం. అందుకని అప్పటి నుంచి మీడియాలో కూడా కొంత
సాఫ్ట్ కార్నర్ మీడియా వాళ్ళు చాలామంది తయారయ్యండి అప్పటి నుంచి కూడా. నిజంగా రాజ్దీప్ సర్దేశాయ్ అన్నట్టుగా పీఓకే లేదా ఆ ఎల్ఓసిని అంతర్జాతీయ సరిహద్దుగా నిర్ణయించినంత మాత్రాన వాళ్ళు శాంతిదూతలు అయిపోతారండి? అది కారు అని గతంలో చరిత్ర నిరూపించిందండి. ఎందుకంటే మనం సిమ్లా ఒప్పందం చేసుకున్నాము. సిమ్లా ఒప్పందం ఏంటి ఉంది, బార్డర్ దాటకూడదు, అది అధికారంగా ఎల్ఓసి అనుకున్నారు బార్డర్ అని పాకిస్తాన్. కానీ అది గౌరవించిందా పాకిస్తాన్? అప్పుడు గౌరవించలేదు కదా. మనం ఇన్ని కన్సెషన్స్ ఇచ్చాము పాకిస్తాన్కి, గౌరవించలేదు. ఆ తర్వాత కూడా తమ ఉగ్రవాదుల్ని బార్డర్ దాటించి మన జమ్మూ కాశ్మీర్ పంపించడం చేస్తూనే ఉంది అప్పటి నుంచి. ఎక్కడ గౌరవించింది? మరి 72 అగ్రిమెంట్ గౌరవించలేదు. ఇప్పుడు రేపు మనం పీఓకే శాశ్వతంగా వదిలేసామని కాగితం మీద రాసి ఇచ్చిన గౌరవిస్తుంది నమ్మకం ఏంటి? పాత చరిత్ర మనం చూసుకున్నా అదే చెప్పాను మీకు, 47 నుంచి ఇప్పటిదాకా మనం ఎన్ని కన్సెషన్స్ ఇస్తున్నా పాకిస్తాన్కి, అదేమీ తన అంటే బుద్ధి మార్చుకోవట్లేదు, తన వ్యూహరచన మార్చుకోవట్లేదు. తనకి ఎప్పటి నుంచి ఏంటంటే మొదటి నుంచి భారతదేశానికి శత్రువుగానే చూస్తోంది. 71 యుద్ధం తర్వాత తీవ్రం అయిపోయింది. తన దేశాన్ని ముక్కలు చేసేసింది భారత్ అన్నది తను జీర్ణించుకోలేకపోతుంది. అందుకని ఎట్లాగైనా కాశ్మీర్ని విడగొట్టాలనేది దాని మనసులో ఉండిపోయింది. అది మీరు ఎన్ని కన్సెషన్స్ ఇస్తే దాన్ని మీరు సాటిస్ఫై చేయగలరు? సో తన దేశం సగం అయిపోయింది, రమారు 40% ముక్క వెళ్ళిపోయింది, బంగ్లాదేశ్కి వెళ్ళిపోయింది. సో అది జీర్ణించుకోలేదు. కానీ మన దేశం బలంగా ఉండడం వల్ల ఉగ్రవాదులను పంపించడం, ఎక్కడెక్కడ బాంబు దాడులు జరిపించడం అటువంటి పరోక్షంగా మన మీద యుద్ధం ప్రకటించింది. తాజా పరిణామాలతో మళ్ళీ పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య సత్సంబంధాలు ఏర్పడి వాళ్ళు వీళ్ళు కొంచెం ఇస్లామిక్ దేశాలంటే వాళ్ళు క్లోజ్గా ఉండాలి అన్నది మోడీ గారు వచ్చిన తర్వాత దాని మీద చాలా అనుకోకుండా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మోడీ గారు రాకముందు మీకు ఇస్లామిక్ దేశాలు 57 దేశాలు ఉంటే ఆల్మోస్ట్ కాశ్మీర్ సమస్య మీద ఎప్పుడు పాకిస్తాన్ ఓఐసీలో వాటిల్లో అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కమిటీ మీటింగ్లో వీటిల్లోని ఎప్పుడు లేవనెత్తినా ఆల్మోస్ట్ ఇస్లామిక్ కంట్రీలన్నీ పాకిస్తాన్కి వంతపడేవండి. మరి మోడీ గారి దౌర్జన్య ఫలితం ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు ఆశ్చర్యకరంగా మనం 2019లో కాశ్మీర్లో 370 లాంటి అయితే ముఖ్యమైన అధికరణ తీసేసి పాకిస్తాన్ సంబంధం లేకుండా పాకిస్తాన్కి చెప్పకుండా మనం జమ్మూ కాశ్మీర్ పూర్తిగా మన భారతదేశంలో అంతర్భాగం అని అధికారికంగా ప్రకటించినా కూడా ఏ పెద్ద ఇస్లామిక్ దేశము పాకిస్తాన్కి మద్దతు తెలపలేదండి. అందరూ భారత్ వైపే నిలబడ్డారు. ఏదో 1-2 టర్కీ లేకపోతే 1-2 దేశాలు తప్పితే మెజారిటీ దేశాలన్నీ మన పక్కన నిలబడ్డాయండి. నిజానికి ఇది గొప్ప దౌత్య విజయం, ఇది చాలా గొప్ప దౌత్యం అండి. అంతేకాకుండా 2 రోజుల కిందట 3 రోజుల కిందట ఇదే ఓఐసీలోని మళ్ళీ పాకిస్తాన్ భారత వ్యతిరేకంగా తీర్మానం పెడదాం అనుకుంటే ఈజిప్టు తర్వాత ఇంకో 2 కంట్రీలు, బహ్రెయిన్ ఇంకో కంట్రీ, మొత్తం 3 దేశాలు పాకిస్తాన్ తీర్మానం పెట్టకుండా అడ్డుకున్నాయండి. సో ఎప్పుడు గతంలో ఇలా జరగలేదు. అంతేకాదు 2019-18 ఆ టైంలోనే మొట్టమొదటిసారిగా వాళ్ళ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్కి మీటింగ్కి మన గౌరవ అతిథిగా భారతదేశాన్ని ఆహ్వానించారండి. సో ఇవన్నీ 2014 తర్వాత జరిగిన పెను మార్పులండి దౌత్యనీతి పరంగా. అవి ఇస్లామిక్ కంట్రీస్ అన్నా సరే మోడీ వాటిని కన్విన్స్ చేసి వాటితో మంచి సంబంధాలు మెయింటైన్ చేయడం వల్ల ఇస్లామిక్ కంట్రీలు కూడా ఇప్పుడు పాకిస్తాన్కి దూరం అయిపోయాయండి. పూర్వం బహాటంగా ఇస్లామిక్ కంట్రీలు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నప్పుడు సపోర్ట్ చేయట్లేదండి. అవి కూడా చూస్తున్నాయి బహాటంగా పాకిస్తాన్ తీవ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఇవన్నీ వాటి వల్ల. సో భారత్ అభివృద్ధి వైపు దృష్టి పెడుతుంది. అందుకనే పాకిస్తాన్ని సైడ్ చేసి భారత్ వైపు వస్తున్నాయండి ఇస్లామిక్ కంట్రీలు కూడా. సరే, అయితే ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఈ పీఓకే పరిస్థితిని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అక్కడతో తాత్కాలికంగా సర్దుబాటు చేశారు, అదేదో ఎల్ఓసి అని చెప్పేసి. ఆ తర్వాత మరి దాని మీద కొనసాగింపు ఉండాలి కదండి. ఐక్యరాజ్య సమితిలో మీరు ఇట్లా చేయండి, ఇట్లా వెళ్ళాలండి అని చెప్పేసి అది ఎందుకు జరగలేదు? ఇంకా ఒకసారి ఐక్యరాజ్య సమితికి వెళ్ళిన తర్వాత ఏం జరగదండి మీకు. ఎందుకంటే దాని మీద ఎవరికి అవసరం? మనకు అవసరం, మనం కదపాలి. పాకిస్తాన్ అడ్డుపడుతుంది. పీఓకేని మన దగ్గర వాళ్ళు బలవంతంగా లాక్కున్నారు. వాళ్ళ ఆధీనంలో ఉండిపోయింది సగం భాగం పీఓకే. రమారు 3వ భాగం వాళ్ళ దగ్గర ఉండిపోయింది. సో వాళ్ళకేంటి అవసరం? మనమే గట్టిగా పుష్ చేయాలి పీఓకే మాది అని. ఎందుకో మరి రాజకీయ కారణాలలో లేకపోతే గట్టిగా చేయలేదు. మాకు పీఓకే మాది అని చెప్పి యూఎన్లో గట్టిగా మన వాళ్ళు యుద్ధం అంటే ఫైట్ చేయలేదు. యూఎన్లోని మన వాయిస్ ఎందుకో మరి గట్టిగా వినిపించలేదు. అప్పటి నుంచి పాకిస్తాన్ దాన్ని వలసగా చూసుకొని యూఎన్లో ప్రతిసారి మన ఇబ్బంది పెడుతుంది. జమ్మూ కాశ్మీర్ ప్రజలు స్వతంత్ర ప్రతిపత్తి కోరుతున్నారని చెప్పి వాళ్ళ తరఫున పాకిస్తాన్ మాట్లాడుతుంది. అంతేగాని మనం పీఓకే ప్రజలు స్వతంత్ర పీఓకే వాళ్ళు జమ్మూ కాశ్మీర్లో కలిసిపోతామని అంటున్నారని వాళ్ళ వాయిస్ మనం వినిపించలేదండి. మరి అది వాళ్ళ వ్యూహం ఏదో రాజకీయ వ్యూహం ఏంటో తెలియదు మరి పెద్దలది. అది జరిగింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా బాహాటంగా ప్రకటించింది మేము పాకిస్తాన్ వైపే అని చెప్పేసి. టర్కీ కూడా తోడవడంలోని ఆంతర్యం ఏంటంటారు? యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈ ఒక 10 సంవత్సరాల కింద దాకా
మొత్తం ఇస్లామిక్ కంట్రీస్ అన్నిటికీ పాకిస్తాన్ నాయకుడికి ఎదుగుదామని ప్రయత్నించింది. యాటం బాంబు తయారు చేసింది. మరి అమెరికా సాయం వల్ల, చైనా సాయం వల్ల, ఎవరి సాయం వల్ల మనం అఫీషియల్గా చెప్పలేకపోయినా యాటం బాంబు ఎప్పుడైతే వచ్చిందో మన ఇస్లామిక్ దేశాలన్నిటికీ మనం నాయకుడిగా తయారయ్యేదో అని అనుకుంది. అదే అనిపించింది. కానీ గత 10-15 సంవత్సరాలుగా పాకిస్తాన్ ఆర్థికంగా బాగా వెనకబడిపోతుంది, అభివృద్ధి పెద్దగా చూపించలేకపోతుంది. తర్వాత గల్ఫ్ కంట్రీస్ కూడా పాకిస్తాన్కి దూరం అయిపోతుంది, ఇస్లామిక్ కంట్రీస్ కూడా దూరం అయిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ కోరికని ఇప్పుడు టర్కీ తీసుకుంది. వాళ్ళ ఖిలాఫత్ అనేది ఖలీఫా అని ఉంటాడు టాప్. మనకు అప్పుడు 1947-48 అప్పుడు ఆ టైంలో కూడా 47 స్వాతంత్రం ముందు కూడా ఖిలాఫత్ ఉద్యమం వచ్చింది కదా. ఖలీఫా అన్నవాడు నెంబర్ 1. అది టర్కీ కోరిక. అది కూడా మొత్తం ముస్లిం సమాజం అంతటికీ మందే పెద్ద దిక్కుగా ఉండాలని ఇప్పుడు టర్కీ ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా పాకిస్తాన్కి ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది. అది పాకిస్తాన్ కంటే టర్కీ ఆర్థికంగా బలంగా ఉంది, మిలిటరీ పరంగా బలంగా ఉంది. అందుకని టర్కీ ప్రస్తుతానికి ఆ ప్రయత్నాలు చేస్తుంది. అందుకని టర్కీ పాకిస్తాన్ బాటంగా సపోర్ట్ చేస్తుంది. ఓపెన్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న 3 దేశాలండి. టర్కీ ఒకటి, అజర్బైజాన్ ఒకటి, తర్వాత చైనా ఒకటి. అజర్బైజాన్కి ఆర్మేనియాకి పట్టం లేదు. ఆర్మేనియాకి మన దేశం ఆయుధాలు సప్లై చేస్తుంది, బ్రహ్మోస్ కూడా ఇస్తానంటుంది, ఆయుధాలు సప్లై చేస్తుంది, ఎగుమతులు చేస్తుంది. సో న్యాచురల్గా మరి అజర్బైజాన్కి మన దేశం అంటే పడకపోవడంలో ఆశ్చర్యమేం లేదు. సో అందుకని 3 దేశాలు ప్రస్తుతానికి పాక్ వైపు ఉన్నాయండి, మద్దతు ఇస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ ఆయుధ సామర్థ్యం విషయానికి వచ్చినప్పుడు ఒకప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి పోలికను మీరు ఏ విధంగా చూస్తారు? మనకి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి నెహ్రూ గారు, ఇందిరా గారి టైంలో వీళ్ళంతా పెద్ద పెద్ద సంస్థలు మనకి రక్షణ సంస్థలు స్థాపించారు. డిఆర్డిఓ అనుకోండి, లేకపోతే రీసెర్చ్ ISRO అనుకోండి, ఇటువంటివన్నీ సంస్థలు స్థాపించారు. ఇవి సొంతంగాను మరి కొంత విదేశీ పరిజ్ఞానంతో టైఅప్లు పెట్టుకొని దేశానికి కావాల్సిన యుద్ధ సామాగ్రి అవి తయారు చేస్తున్నారండి. వీళ్ళు తయారు చేయడం టెక్నికల్గా మనకి సాధ్యం కానీ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. గత 60-70 ఏళ్ళ పది విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి అది కామనం. ఇది 2004 దాకా జరిగింది. 2014 వరకు జరిగింది. 14 తర్వాత కూడా విదేశాల నుంచి మరి దిగుమతి చేసుకున్నాం. అయితే మీకు 2004 దాని నుంచి 2014 నుంచి 24 దాకా జరిగిన తేడా ఏంటంటే 2004 దాకా ఆల్మోస్ట్ మన దేశం ఒక దేశీయ అవసరాలకు మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థలు, రక్షణ సంస్థలు, ఈ డిఆర్డిఓ కానీ HAL ఈ సంస్థలన్నీ ప్రభుత్వ రక్షణ అవసరానికి, దేశీయ రక్షణ అవసరాలకి ఉత్పత్తులు చేస్తున్నాయి, అవి సప్లై చేసేవి. ఏనాడు ఎగుమతుల మీద దృష్టి పెట్టలేదు. ఒక అంచనా ప్రకారం అంటే 2004 మధ్య దాకా ఆల్మోస్ట్ దాదాపు మనవి ఎగుమతులు లేవు. రక్షణ రంగ వస్తువులు ఉన్నవి పై దేశాలకు మనం ఎగుమతి చేయలేదు. మన్మోహన్ సింగ్ గారు వచ్చిన తర్వాత 2004 నుంచి 2014 దాకా 10 సంవత్సరాల్లో కొద్దిగా పెరిగాయి. ఎంత దాకా అంటే 10 సంవత్సరాల్లో మనం 4,300 కోట్ల విలువైన రక్షణ సామగ్రి మనం ఎగుమతి చేసాం. రక్షణ సామగ్రి అంటే విడిభాగాలు, లేకపోతే చిన్న చిన్నవి, లేకపోతే కొంత టెక్నాలజీ, ఇటువంటివి మనం ఎగుమతి చేసాం 10 సంవత్సరాల్లో 4,300 కోట్లు ఎగుమతి. 2014లో మోడీ వచ్చిన తర్వాత మొత్తం మారిపోయిందండి, సిస్టమ్ మారిపోయింది. మోడీ గారు ఏం చేశారంటే రక్షణ రంగ వీటిల్లో ప్రభుత్వ సంస్థలని, డిఆర్డిఓని, HALని వీటికి నిధులు ఇస్తూ వాటిని ప్రోత్సహిస్తూ అదే టైంలో ప్రైవేట్ రంగానికి ఊతిచ్చారండి. ప్రైవేట్ రంగానికి మేడ్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ఇటువంటి స్కీములు పెట్టి వాటి ప్రోత్సాహాలు ఇచ్చి మీరు తయారు చేయండి అని చెప్పారు. అంతేకాకుండా ఇంకేం చేశారంటే రమార్మీ 101, 102 ఇంకా 100+ డిఫెన్స్ వస్తువుల్ని ఇంపోర్ట్ చేసుకోవడం నిషేధం విధించారు. ఈ చిన్న తరహా వస్తువులు ఏవి మీరు దిగుమతి చేసుకోవడానికి వీల్లేదు, మీరు మిలిటరీ వాళ్ళకి మీరు ఖచ్చితంగా దేశీయ కంపెనీల నుంచి మాత్రమే కొనాలి అని చెప్పడం వల్ల ఏమైందంటే 2014 నుంచి 2024 మధ్యలో ఒక మధ్య తరహా పరిశ్రమలో 430 దాటి పెట్టారండి. ఇంకా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, చిన్న తరహా పరిశ్రమ 16,000 తయారయ్యాయి మన దేశంలో. 16,000 పరిశ్రమలు వచ్చాయి. ఎందుకు తయారయ్యాయి అంటే వీళ్ళందరికీ ఏం చేశారంటే ఎన్నాళ్ళు చిన్న చిన్న స్పేర్స్, పార్ట్స్ కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాయి, అవి ఇప్పుడు వీళ్ళు దేశంలోనే తయారు చేస్తున్నారు. డిఫెన్సే ఖచ్చితంగా చెప్పారు మిలిటరీ వాళ్ళకి, ఆర్మీ వాళ్ళకి, తర్వాత నేవీ వాళ్ళకి, మీకు చిన్న చిన్న వస్తువులు దేశంలో దొరికే వస్తువులు ఈ 100 వస్తువులు మీరు ఇంపోర్ట్ చేసుకోవడానికి వీల్లేదు, ఈ కంపెనీల దగ్గర నుంచి మీరు కొనుక్కోండి. దానివల్ల మనకేమైందంటే దేశంలో చాలా మటుకు చిన్న చిన్న వస్తువులన్నీ డిఫెన్స్కి సంబంధించినవి దేశీయంగానూ కొనుక్కుంటున్నాయి కంపెనీలన్నీ. సో మనం ఈ రాఫెల్స్ తర్వాత S-400 ఇటువంటి మనం ఖరీదైనవి దిగుమతి చేసుకుంటున్నా చిన్న సామాన్లు మాత్రం ఇక్కడే చేసుకోవడం. దానివల్ల పరోక్షంగా ఏంటంటే మీకు 2014 తోటి పోలిస్తే రమారం 18 to 20% దిగుమతులు తగ్గాయండి.
రక్షణ సామగ్రి దిగుమతులు తగ్గాయి. అది చాలా ఆర్థిక పరంగా మనకి చాలా మేలు. రమణ నేను లెక్క వేస్తే ఒక 40,000 కోట్ల నుంచి 50,000 కోట్ల దాకా మనకి విదేశీ మార్కెట్ ఆదాయం ఉంది. లేకపోతే ఈ చిన్న వస్తువులు కూడా మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం. అది ఒకటే కాకుండా ఇంకోటి ఏం జరిగిందంటే ఆశ్చర్యకరమైన విషయం, మనం ఇందాక చెప్పుకున్నాం 2004 నుంచి 2014 దాకా మనకు 4,300 కోట్లు మన్మోహన్ సింగ్ గారి టైంలో ఎక్స్పోర్ట్ చేశారని. అది 2014 నుంచి 2024 చూసుకుంటే మీకు రమారమి 88,000 కోట్ల విలువ చేసే రక్షణ సామగ్రి ఎగుమతులు చేసామండి. మీకు ఇంకో మాటలో చెప్పాలంటే 2013-14 చివరి సంవత్సరం మన్మోహన్ గారి టైంలో, ఆ సంవత్సరంలో జస్ట్ 630 కోట్లు ఎగుమతి చేస్తే 24-25 సంవత్సరంలో 23,000 కోట్లు ఎగుమతులు చేసి ఉంటుంటే మరి 30 రెట్లు 34 రెట్లు విలువ చేసే వస్తువులు ఎగుమతి చేయాలి. ఎలా సాధ్యపడింది ఇది? ఎలా సాధ్యపడిందంటే ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం వల్ల. 2004 ముందు కూడా ప్రైవేట్ రంగం ఉంది అంటే 2004 ముందు లేదు, 2004 తర్వాత వచ్చింది. ఎందుకంటే 2004లో మన కేఎల్కర్ కమిటీ అని వేశారు. వేస్తే వాళ్ళు రికమెండ్ చేశారు ప్రైవేట్ కంపెనీలు కూడా డిఫెన్స్ దీంట్లో ప్రోత్సహించండి అని. అప్పుడు మన్మోహన్ గారి ప్రభుత్వం ఏంటంటే లైసెన్సింగ్ సులభతరం చేసింది. సులభతరం చేసిన తమిళలోనే మన రిలయన్స్, ఎల్ఎన్టీ, తర్వాత మహీంద్రా ఇటువంటి కంపెనీలన్నీ లైసెన్సులు తీసుకున్నాయి కానీ వాళ్ళకి పెద్దగా ప్రోత్సాహాలు రాలేదు వస్తువులు చేయడానికి. ఆ తర్వాత వీళ్ళు చేయడం వల్ల ఏమైందంటే 2014 మోడీ గారు వచ్చిన తర్వాత ఇవి రిజర్వ్ చేయడం వల్ల వీటి వల్ల బాగా ఎగుమతులు పెరిగాయండి. మీకు చెప్తున్నాను కదా, ఈ 10 ఏళ్ళలో రమారమై 34 రెట్లు ఎగుమతులు పెరిగాయి. అంటే మనకి ఇప్పుడు అంతేకాదు, మనం మీకు చెప్పినట్టు బ్రహ్మోస్ లాంటివి కూడా ఇప్పుడు ఎగుమతులు చేస్తున్నారు, స్పేర్ పార్ట్స్ అవి ఎగుమతి చేస్తున్నారు. దీనివల్ల బాగా చాలా తేడా వచ్చిందండి. 2014-14 పోల్చుకుంటే 14-20 దేశ రక్షణ రంగం చాలా అభివృద్ధి చెందిందండి. ఈ ఆయుధాల పరంగా అటువైపు ఉన్న పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ యాక్చువల్గా ఏమైందంటే మీరు చెప్పినట్టు మొన్న ఆపరేషన్ సింధూర్ టైంకి మన మిలిటరీ సామర్థ్యం ఏమంటున్నది ప్రపంచానికి తెలియదు. మనం ఏదో S-400 తీసుకుంటున్నాము, తర్వాత ఇంకేవో దిగుమతులు చేసుకుంటున్నాము, రాఫెల్ జెట్స్ దిగుమతి చేసుకుంటున్నాం, ఇవి చేసుకుంటున్నాం. కానీ ఈ కొత్త అధునాయుధ ఆయుధాల సంగతి మనకి ఎంత దాకా అవి దేశానికి బలాన్ని ఇచ్చాయి అన్నది తెలియలేదు. మరోవైపు చూస్తే మన దగ్గర ఉన్న వాటికంటే పాకిస్తాన్ అత్యాధునిక ఫైటర్ జెట్స్ చైనా నుంచి దిగుమతి చేసుకుంది. అట్లాగే మనతో పోటీగా అత్యాధునిక రాడార్ సిస్టమ్స్ దిగుమతి చేసుకుంది చైనా నుంచి. అట్లాగే టర్కీ నుంచి అత్యాధునిక వాటిని ఏంటంటే డ్రోన్స్ దిగుమతి చేసుకుంది. సో మనకి పాకిస్తాన్ ఎంత దాకా అభివృద్ధి చెందింది అన్నది మనకు తెలియకపోయినా వాళ్ళు కూడా మనకు పోటీగా చాలా మటుకు చేసుకున్నారు. యుఎస్ నుంచి అలాగే F-16 వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు అమెరికా సప్లై చేస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే పాకిస్తాన్కి F-16 ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ దేశం మీద ఉపయోగించడానికి అవ్వదు. అమెరికాతో వచ్చిన ఇబ్బంది అదే. అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వస్తువులు ఏమైనా వాళ్ళ పెర్మిషన్ తోటి ఉపయోగించాలి. ఆ క్లాజ్ పెడతారు వాళ్ళు అమ్మినప్పుడు. సో వాళ్ళు ఊరికే మన మీద దాడి చేసేస్తాం F-16 అంటే అమెరికా పెర్మిషన్ తీసుకోవాలి మన మీద దాడి చేయడానికి. వాళ్ళు ఇంకో బటన్ నొక్కాలి, వాళ్ళు అక్కడ బటన్ నొక్కాలి. వాళ్ళు ఒకవేళ ఇది వాళ్ళు ఫాలో అవ్వకపోతే తర్వాత కాలంలో స్పేర్స్ అవి ఎవరు. సో అదొక లింక్ ఉంది వాళ్ళకి. సో పేరుకి పాకిస్తాన్ F-16 ఉన్నా సరే పరోక్షంగా అమెరికా అనుమతి లేనిది వాళ్ళు ఉపయోగించలేరు. సో ఇప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్ టైంకి ఏమైందంటే పాకిస్తాన్ మిలిటరీ పరంగా అంత బలంగా ఉన్నదన్న తెలియలేదు. పేపర్ మీద చూస్తే వాళ్ళు మన చైనా నుంచి ఫైటర్ జెట్స్, అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ దిగుమతి చేసుకున్నారు, అడ్వాన్స్డ్ రాడార్ సిస్టమ్స్ దిగుమతి చేసుకున్నారు. సో టర్కీ నుంచి ఇవన్నీ దిగుమతి చేసుకున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రాక్టికల్గా ఎంత దాకా పనిచేస్తాయి అన్నది పరీక్ష జరగలేదు. అట్లాగే మరొకటి ఏంటంటే చైనా తయారు చేస్తుంది, అమెరికాకు పోటీగా వస్తువులు తయారు చేస్తుంది, ఆయుధ మార్కెట్లో అమ్ముతోంది చాలా. ఇప్పుడు అమెరికాకు పోటీగా F-16 పోటీగా ఈ JA సిరీస్లు అని ఈ మిసైల్స్ అవి అమ్ముతున్నది, ఫైటర్ జెట్స్ అమ్ముతోంది. అవి కూడా ఎక్కడో ఇప్పటిదాకా నేరు ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొని ఇవి లేటెస్ట్గా తయారు చేస్తున్న ఎక్విప్మెంట్ టెస్ట్ జరగలేదు, గ్రౌండ్ లెవెల్లో టెస్ట్ జరగలేదు. మొట్టమొదటిసారిగా ఆపరేషన్ సింధూరు పాకిస్తాన్ దగ్గర ఉన్న ఆయుధ సామగ్రి, చైనా సప్లై చేసిన ఆయుధ సామగ్రి, టర్కీ చేసిన ఆయుధ సామగ్రి, అమెరికా చేసిన ఆయుధ సామగ్రి యొక్క బలహీనతలను బయటపెట్టాయి. వాటి బలహీనతలను బయటపెట్టాయి. ఎందుకంటే వచ్చిన కథనాల ప్రకారం, మీడియాలో వస్తున్న కథనాల ప్రకారంగా మన వాళ్ళు ఏం చేశారంటే డమ్మీ ఎయిర్ప్లేన్స్ లేకపోతే డ్రోన్స్ ఉపయోగించి మొదటి రోజు పాకిస్తాన్ రాడార్ వ్యవస్థలు ఎక్కడున్నాయి అన్నది కనిపెట్టారు. అది ఎట్లా కనిపెట్టారు అంటే డమ్మీ డ్రోన్స్ కానీ డమ్మీ ఫ్లైట్స్ కానీ వెళ్ళడం వల్ల
పాకిస్తాన్ చైనా నుంచి దిగుమతి చేసుకుని రాడార్ వ్యవస్థల ద్వారా వీటిని గుర్తించి వీటిని అటాక్ చేయడానికి ప్రయత్నించిందని. సో అవి ఆ ప్రయత్నంలోనే అవి ఎక్కడున్నాయో లొకేషన్ భారత్లో కనిపెట్టడానికి అవకాశం జరిగి భారత్ ఆ లొకేషన్ కొట్టి ఆ 3 వ్యవస్థలని ధ్వంసం చేసిందని కథనాలు వచ్చాయి. అది నిజం అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే తర్వాత మనం దాడి చేసినప్పుడు ఈ డిఫెన్స్ వ్యవస్థ ఏది పనిచేయలేదు. రాడార్ డిఫెన్స్ వ్యవస్థ కానీ ఇవేదీని మనం రమారం 10 ప్రాంతాల్లో 9 ప్రాంతాల్లో దాడులు చేసాం, విమానానికి దాడులు చేసాం. సాధారణంగా రాడార్ వ్యవస్థ పనిచేస్తే గాలిలోనే గుర్తిస్తాయి వస్తున్న వాటిని, మిసైల్స్ని కానీ విమానాలు, యుద్ధ విమానాలు కానీ గాలిలోనే గుర్తించి వాటి ప్రతీకార చర్యలు తీసుకుంటాయి. కానీ అలా చేయలేకపోయింది పాకిస్తాన్. డైరెక్ట్గా భారత్కి ఇష్టం వచ్చిన ప్రాంతాలని ఇష్టం వచ్చిన సమయంలో వెళ్ళి వెనక్కి వచ్చేసాయి. లేకపోతే మిసైల్స్ కొట్టాయి. మిసైల్స్ కొట్టడం వల్ల వాళ్ళు వాటిని అడ్డుకోలేకపోయారు. అంటే వాళ్ళ బలహీనత బయటపడిపోయింది. చైనా అస్త్రాల బలహీనత బయటపడింది. తర్వాత టర్కీ వాళ్ళు సప్లై చేసిన అయిపోయింది. మా రూమర్ ప్రకారం ఏంటంటే F-16 విమానాలు కూడా దెబ్బతిన్నాయి. వాళ్ళ హ్యాంగర్స్లో పెట్టిన F-16 ఎంత దాకా అన్నది బయటికి తెలియదు, కానీ అమెరికా F-16 విమానాలు కూడా దెబ్బతిన్నాయి. చైనా సప్లై చేసిన యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయి. ఒక ఆయన రిటైర్డ్ మిలిటరీ ఆయన చాలా డీటెయిల్డ్ ఇది ఇచ్చారు, ఏవేవి దెబ్బతిని ఉండొచ్చు, పాకిస్తాన్కి ఎంత నష్టం జరిగి ఉండొచ్చు. ఆయన అంచనా ప్రకారం 3.5 బిలియన్, అంటే మన లెక్కల్లో చెప్పుకోవాలంటే 3.5 అంటే రమణ 25 నుంచి 30,000 కోట్ల నష్టం జరిగిందంటాడు ఆయుధ సామాగ్రి. IMF నుంచి అందిన సాయం ఎంతండి? $1 బిలియన్ వచ్చాయి. 8,000 చిల్లర కోట్లు ఇండియన్ రూపీస్లో చెప్పుకోవాలంటే. నష్టం చూస్తే 25,000 నుంచి 30,000 కోట్లని చెప్తున్నారు. సో ఇది మనకి అందుకని ఇప్పుడు చైనా ఏంటవుతుంది, చైనా కూడా పాకిస్తాన్కి ఇస్తారు. మళ్ళీ చైనా వల్నరబిలిటీ బయటపడిపోయింది. తర్వాత ప్రపంచంలో చైనా వస్తువులు అమ్ముకోవడానికి మిగతా దేశాలు ఆలోచిస్తాయి. చైనా దిగుమతి చేసుకోవడం మంచిదా, లేకపోతే భారతదేశం నుంచి బ్రహ్మోస్ దిగుమతి చేసుకోవడం అంటే బ్రహ్మోస్కే ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళు బ్రహ్మోస్ కొట్టినట్టుగా రుజువులు ఉన్నాయి. పాకిస్తాన్ ఏదో చెప్పుకుంటుంది మేము కొట్టాం ఇండియన్, కానీ ఎక్కడ రుజువులు కానీ ఫోటోలు కానీ వీడియోలు కానీ బయటికి రాలేదు. సో వాళ్ళు సబ్స్టాన్షియేట్ చేసుకుందుకు అందుకు లేదు. అందుకని ఒక విధంగా పరోక్షంగా మనకి ఆపరేషన్ సింధూర్ వల్ల మన డిఫెన్స్ ఇది బాగా ప్రపంచానికి తెలిసింది. రాబోయే రోజుల్లో నా ఉద్దేశం అంటే మన డిఫెన్స్ పరిశ్రమ బాగా పుంజుకుంటుందండి, బాగా పుంజుకుంటుంది. స్టాక్ మార్కెట్లో డిఫెన్స్ పరిశ్రమకు సంబంధించిన స్టాక్స్ అవి కూడా రేట్లు అవి బాగా పెరుగుతాయి. దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయండి. ఎందుకంటే మన అంత ఈజీగా ఆ క్లబ్లోకి ఎంటర్ అవ్వనివ్వరు. యూరోప్లో కొన్ని దేశాలు, అమెరికా వాళ్ళ గుప్పెట్లో ఉంది మొత్తం ఆయుధ పరిశ్రమ అంతా, అదే వాళ్ళకి ఎక్కువ మెయిన్. సో దాంట్లోకి మనం ఎంటర్ అవుతూ ఉంటే కొంచెం ఫ్రిక్షన్ ఉంటుంది, తట్టుకొని నిలబడాలి. మోడీ లాంటి ప్రధాని ఉన్నారు కాబట్టి తట్టుకుంటారు. ఈ ఫ్రిక్షన్ వచ్చినా మనం ఒకసారి ఎప్పుడైతే దాంట్లోకి వెళ్ళామో వాళ్ళకి యాక్సెప్ట్ చేయక తప్పదండి. మన మీద చాలా రోజుల కింద కార్టూన్లు కూడా వేసుకునేవారు ఇంగ్లీష్ మీడియంలోని. మనం వాళ్ళు ఏదో లోపల సీరియస్ డిస్కషన్ చేసుకుంటుంటే మనం ఆ పైన ఆవును పట్టుకొని నిలబడ్డట్టు లోపలికి వాళ్ళు ఎంటర్ చేయడానికి వీళ్ళన్నట్టు కార్టూన్లు వేశారు విదేశం. అటువంటి పరిస్థితి ఇప్పుడు తలుపు కొట్టి మనం లోపలికి వెళ్తాం, వాళ్ళు లేకపోయినా తలుపు తోసుకొని లోపలికి వెళ్ళే పరిస్థితి ఇప్పుడు మోడీకి అనిపిస్తున్నారండి. సో ధన్యవాదాలు సార్. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కలుగుల్లోంచి బయటకు వస్తున్నటువంటి అంతర్గత శత్రువులు, అక్రమ వలసదారుల తీరు గురించి, అదే సమయంలో మన ఆయుధ సామర్థ్యం గురించి అనేక కోణాల్లో విశ్లేషణ చేశారు. మరో సందర్భంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చినందుకు జాగృతికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.